హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే OnePlus 13s ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. చాలామంది కళ్ళు దీని మీద ఉన్నాయి. రెగ్యులర్ OnePlus బాక్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ బాక్స్ కూడా. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫోనే కనబడుతుంది. బాక్స్లో ఐటమ్స్ ఏమి వచ్చాయంటే ఇది సిలికాన్ కేస్ ఒకటి, కొన్ని యూజర్ మాన్యువల్ డాక్యుమెంట్స్ ఒకటి వచ్చాయి. సిలికాన్ కేస్ కూడా చాలా బాగుంది. అది కొంచెం పక్కన పెట్టి ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం. ఫోన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ బాగా నచ్చింది నాకు. ఈ కలర్ వచ్చి గ్రీన్ సిల్కీ. ఫోన్ ఆన్ చేసి చూద్దాం. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వచ్చి స్క్రీన్ వచ్చి 6.32 ఇంచ్ వస్తుంది. 1.5K LTPO AMOLED స్క్రీన్ వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్తో 10-బిట్ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ ఫోన్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బేసిక్ వర్షన్లో 12GB ర్యామ్, 256GB ఇస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ OIS సపోర్ట్ ఇస్తుంది. ఇంకో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ 2x ఆప్టికల్ జూమ్ ఇస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తుంది. బ్యాటరీ వచ్చి 5850 mAh బ్యాటరీ, 80W సూపర్వుక్ ఛార్జింగ్తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ వచ్చి అల్యూమినియం ఫ్రేమ్, బ్యాక్ సైడ్ గ్లాస్ వచ్చి గొరెల్లా సెరామిక్ గ్లాస్తో వస్తుంది. ఈ ఫోన్లో ఓఎస్ వచ్చి ఆక్సిజన్ OS 15, ఆండ్రాయిడ్ OS వచ్చి 15లో రన్ అవుతుంది. 4 years వరకు OS అప్గ్రేడ్ ఇస్తానని కంపెనీ చెప్తుంది. 6 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ కూడా కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు ఫోన్ని పక్కన పెడితే లోపల ఉన్న ఛార్జర్ని చూద్దాం. ఇందాక చెప్పినట్టే ఛార్జర్ చూసారు కదా, 80W సూపర్వుక్ ఛార్జర్. అది కేబుల్ వచ్చి రెగ్యులర్ OnePlus ఇచ్చే రెడ్ కేబుల్తో వచ్చింది. సిమ్ ఎజెక్టర్ పిన్. ఇంకంతే, బాక్స్లో అవే వచ్చాయి ఐటమ్స్. ఒకసారి సిలికాన్ కేస్ పెట్టి చూద్దాం. సిలికాన్ కేస్ పెట్టితే లుక్ చూడండి ఒకసారి ఎలా ఉంది. ఇలాగ ఉంది లుక్. అయితే నాకు బాగా నచ్చింది సిలికాన్ కేస్ పెట్టడం వల్ల. సిలికాన్ కేస్ కన్నా నాకు ఆ ఫోన్ కలర్ బాగా నచ్చింది. అందుకని కేస్ తీసి ఓన్లీ ఫోన్నే వాడుతున్నాను. అలాగా దీనిపైన ఉన్న మామూలుగా ఫిలిం టెంపర్ గ్లాస్ అయితే ఎవరు మామూలు ఫిలిం టైప్ ఇస్తారు. మనం బెటర్ టెంపర్ గ్లాస్ వేసుకోవడం చాలా బెటర్. ఈ కెమెరా విషయానికి వస్తే కెమెరా అయితే అమేజింగ్గా ఉంది. ఇప్పుడు శాంపిల్ ఫోటో ఒకటి తీసి చూపిస్తాను చూడండి. ఇన్సైడ్ లైటింగ్ కెమెరా ఎలా ఉందో సరే, కలర్స్ కానీ ఎంత యాక్యురేట్గా కనబడుతున్నాయో. ఇప్పుడు వీడియో కూడా ఆప్టిమైజేషన్ చాలా బాగుంది, స్టేబుల్గా ఉందన్నమాట. ఇది ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఈ కెమెరా కూడా బాగానే ఉంది. ఇందులో పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ లో లైటింగ్ ఫొటోస్ చూద్దాం. ఇది లో లైటింగ్ ఫొటోస్, ఇవి కూడా బాగానే పడ్డాయి. కెమెరా అయితే నిజంగా చెప్పుకున్నట్టు చాలా బాగుంది కెమెరా కూడా. ఇది డే లైటింగ్ కెమెరా. ఈ మొబైల్ ప్రైస్ వచ్చి 54,999 రూపీస్. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఈ ఫోన్లో నేను మైనస్ ఏం నోటీస్ చేశానంటే వైర్లెస్ ఛార్జింగ్ లేదు, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన వాటర్ రెసిస్టెన్స్ IP68 వాటర్ రెసిస్టెన్స్ మిస్ అవుతుంది ఇందులో. ఈ ఫోన్లో వచ్చి AI ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. AI ఫీచర్స్ వచ్చి AI వాయిస్ స్క్రిప్ట్,
ట్రాన్స్క్రిప్ట్, సమ్మరైజ్ కాల్స్, ఏ కాల్ అసిస్టెంట్, లైవ్ ట్రాన్స్లేషన్ కూడా ఇస్తుంది. బెస్ట్ ఫేస్ రీఫైన్ ఇమేజ్ కూడా సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ ప్రైస్కిను దీని ఫీచర్స్కి వర్త్ అంటారా? అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. మరో అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.